ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రవర్తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగుతూనే ఉంది. అతడి ప్రతి చర్యపైన నెటిజన్లు నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. దీనికి తోడు తాజా ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ మొదటి 2 మ్యాచ్ల్లో పరాజయం పాలవడంతో పాండ్యాపై దాడి మరింత తీవ్రమైంది. రోహిత్ శర్మను తొలగించి ముంబై కెప్టెన్ గా నియమించినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా విమర్శల పాలవుతున్నాడు. తాజాగా ముంబై బౌలింగ్ కోచ్ లసిత్ మలింగాను హార్దిక్ పాండ్యా అవమానించాడని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో వైరల్ గా మారింది. లసిత్ మలింగాను కుర్చీలోంచి వెళ్లగొట్టి తాను కూర్చున్నాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కోసం కీరాన్ పోలార్డ్ కుర్చీలోంచి లేచి అతడికి స్థలం ఇవ్వబోయాడు. ఇంతలో అతడి పక్కనే కుర్చీలో కూర్చున్న మలింగ పోలార్డును వారించి తాను కుర్చీలోంచి లేచి అసహనంగా వెళ్లిపోయిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు సీనియర్లను ఎలా గౌరవించాలో పాండ్యాకు తెలియదంటూ విమర్శలు చేస్తున్నారు. కనీసం మలింగను ఆపే ప్రయత్నం చేయలేదని మండిపడుతున్నారు. ఇంకో కుర్చీ తెప్పించుకునే వెసులుబాటు ఉన్నా మలింగను కావాలని అవమానించాడని ఆరోపణలు చేస్తున్నారు. అలాగే పోలార్డ్ కూడా పాండ్యా పక్కన కంఫర్టబుల్ గా కూర్చోలేకపోయాడని అంటున్నారు. కెప్టెన్ పాండ్యాపై అందరూ అసంతృప్తిగా ఉన్నారనడానికి ఇంతకన్నా రుజువులు అవసరం లేదని కామెంట్ చేస్తున్నారు.